అందరికీ నమస్కారాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ఆర్థికంగా దౌత్యపరంగా గొప్ప గొప్ప వ్యూహాలతో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దబడుతూ ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడము, పేదరిక నిర్మూలన కావడము, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారుతున్న సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంటున్న కలలు వికసిత్ భారత్ సాకారమయ్యే సందర్భంలో విదేశీ శక్తులు కొన్ని కుట్రపూరితంగా ఈ భారతదేశాన్ని ఆర్థికంగాను విచ్ఛిన్నం చేయాలని లేదా ఈ యొక్క రాజకీయంగా కూడా అస్థిరపరచాలనేటువంటి పన్నుతున్న కుట్రల్లో భాగంగా గత 3 సంవత్సరాలుగా నేను పార్లమెంట్ సభ్యునిగా గమనిస్తూ ఉన్నాను. పార్లమెంటు సమావేశాలు జరిగే సందర్భంలో ఒక 3-4 రోజుల ముందే ఈ విదేశీ శక్తులు కొన్ని ఏ రకంగా మరి ఒక ఫేక్ వార్తలు సృష్టించి ఒక ఫ్యాబ్రికేటెడ్ మరి న్యూస్ క్రియేట్ చేసి ఏ రకంగా భారతదేశాన్ని అస్థిరపరచాలని వాళ్ళు పన్నుతున్న కుట్రల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక పావుగా మారి మరి అది ఉద్దేశపూర్వకంగానా లేక మరి అంజోపదేశంగా ప్రతి పార్లమెంటు సమావేశం సందర్భంగా అదే అంశాలు లేవనెత్తడము, అదే అంశాలను ప్రస్తావించడము, ఎక్కడ కూడా పార్లమెంట్లో కూడా చర్చ కాకుండా ఏ రకంగా పార్లమెంట్ సమావేశాలను వారు ఏ రకంగా ఇవాళ మరి సమావేశాలు జరగకుండా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో మరి గత 3 సంవత్సరాలుగా కార్యకలాపాలు స్తంభింపజేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే కాకుండా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పావుగా మారి మరి ఆ ఉదంతాలు కనుక ఒకసారి మరి విశ్లేషించినట్టయితే భారతదేశము లేదా ప్రపంచం మొత్తమే కూడా కరోనా ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భంలో ఆనాడు జూలై 1, 2021లో OCCRP అనే సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ రిపోర్టెడ్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఒక సంస్థ ఉందో ఆనాడు భారత వ్యాక్సిన్ ఏదైతే మరి ఆనాడు మరి ప్రధానమంత్రి గారు శాస్త్రవేత్తలను ఆ రకంగా వారి మరి నైపుణ్యతను గుర్తించి ప్రోత్సహించి కోవాక్సిన్ 2 వ్యాక్సిన్లు తయారు చేస్తే మరి ఆనాడు ఆ కోవాక్సిన్కు వ్యతిరేకంగా ఆ రోజు ఈ యొక్క OCCRP సంస్థ ఏ రకంగా దుష్ప్రచారం చేసింది. ఆ దుష్ప్రచారాన్ని మరుసటి రోజే జూలై 2వ తేదీ నాడు మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మరి ఆ యొక్క మరి సంస్థ యొక్క వార్తలను దృష్టిలో పెట్టుకొని కోవాక్సిన్ ఏ రకంగా మరి దాని పట్ల ప్రజల్లో ఒక అపనమ్మకము, ఏ రకంగా ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని పట్ల మరి పూర్తిగా నీరుగార్చేటువంటి ప్రయత్నానికి ఏ రకంగా పూనుకున్నారో మరి ఇది మనం గమనించాం. అంతేకాకుండా ఈ యొక్క సంస్థ OCCRP భారతదేశంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను ఒక లక్ష్యంగా చేసుకొని మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతరాయం కలిగించడము లేదా విచ్ఛిన్న చేసే కుట్రలో భాగంగా స్టాక్ మార్కెట్లను క్రాష్ చేయడము, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడం, ఇలాంటి నిరాధారమైనటువంటి నివేదికలతో ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ రకంగా ఉసిగొలుపుతూ ఉంటే మరి ఆ ప్రజల్లో కూడా అసంతృప్తి కల్పించే ప్రయత్నం చేయడము, ఈ దేశంలో పాలనలో మార్పు రావడం కోసం అని చెప్పి ఒత్తిడి పెంచడం అయితే జరుగుతుందో ప్రజలు గమనించారు.
ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడల్లా కూడా మరి రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడము, ఆ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడము ఇది పరిపాటిగా మారింది. అంతేకాదు రెండోసారి జూలై 18, 2021లో ఇదే సంస్థ OCCRP పెగాసిస్ యొక్క నివేదికను ఏ రకంగా మరి ఆసరాగా చేసుకొని జూలై 19న పార్లమెంట్లో ఆ సమావేశం అంతరాయాన్ని కలిగించి ఏ రకంగా విలేకరుల సమావేశంలో దానిని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేశారో ప్రజలు గమనించారు. మరి ఇదే సంస్థ ఆనాడు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నిస్తూ ఉంటే ఈ సంస్థ మరి ఏ రకంగా ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం రాజకీయ ప్రేరితమైందని చెప్పి ఆరోపిస్తూ ఒక కథనాన్ని ఏదైతే ప్రచురించిందో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 5,000 కోట్ల దుర్వినియోగం చేసినట్టుగా ఆరోపణలు ఉంటే మరి ఈ యొక్క సంస్థ వారిని నిర్దోషులుగా ప్రకటించే విధంగా వార్తలు సృష్టించడం అంటే ఆ రకంగా న్యాయస్థానం యొక్క పాత్రను కూడా మరి ఈ యొక్క సంస్థ పోషించిందంటే ఇవాళ ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే OCCRP ఎప్పుడైతే ప్రజల్లో తన యొక్క విలువలను కోల్పోతూ ఎదురు దెబ్బలు తింటున్నదో అప్పుడు రాహుల్ గాంధీ ఆ సంస్థ పట్ల ఆందోళన వ్యక్తం చేయడం, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని గట్టెక్కించడానికి ఇటువంటి వార్తలు సృష్టించి ఏ రకంగా OCCRP వ్యవహరిస్తుందో అంటే శరీరాలు వేరైనా ఈ సంస్థ మరి ఈ యొక్క రాహుల్ గాంధీ ఆత్మ ఒకటే అనే విధంగా వివరించడం ఇది ప్రజలు ఈ రకంగా గమనిస్తూ ఉన్నారు. అంతేకాదు అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఒక న్యూస్ పోర్టల్ మరి OCCRP మరియు కాంగ్రెస్ ఎంపీ మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీతో భారతదేశానికి వ్యతిరేకంగా ఈ త్రిభుజం ఆ కుట్రని రకంగా బహిర్గతం చేసే వార్తను ఆనాడు ఆ ఫ్రెంచ్ వార్తాపత్రిక మీడియా పార్ట్లో ప్రచురించిందో మరి దీన్ని బట్టి మరి ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి గమనించాలి. కాబట్టి ఈ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఐక్యతకు సంబంధించినటువంటి అంశాల్లో విదేశీ శక్తులు కుట్రపూరితంగా విచ్ఛిన్నం చేసేదానికి పాల్పడుతూ ఉంటే దేశ సమైక్యతను సార్వభౌమత్వాన్ని విఘాతం కలిగించేటువంటి వారు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాలు విదేశీ సంస్థలు వ్యవహరిస్తూ ఉంటే దాన్ని ఎదుర్కొని అడ్డుకోవాల్సింది పోయి ఇవాళ నరేంద్ర మోడీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకగా అంటే ఒక అభివృద్ధిలో ఈ దేశం దూసుకుపోవడము, పేదరిక నిర్మూలన కావడము, చరిత్రాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయాలతో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా గుర్తిస్తూ ఉంటే గౌరవిస్తూ ఉంటే మరి ఈ సంస్థలు విదేశీ సంస్థలు పన్నే కుట్రలు మరి ఆ రకంగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యత రహితంగా వ్యవహరించడము మరి ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే సంస్థ మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ సమావేశాల్లో కూడా మరి ఏ రకంగా మరి ఈ సమావేశాల ముందే మరి కొన్ని వార్తలు అక్కడి నుంచి రావడము, పారిశ్రామికవేత్తలను మరి లక్ష్యంగా పెట్టుకొని మరి వ్యవహరిస్తున్న తీరును మరి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నిజంగా నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు ఒక దేశ చరిత్రలోనే 62 సంవత్సరాల తర్వాత 3వసారి ప్రధానమంత్రి కావడం, ఒక పేదవాడు ప్రధానమంత్రి ప్రజాస్వామికంగా ఎన్నికై రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలు సాధిస్తూ ఉంటే సాధించలేనటువంటి కొన్ని శక్తులు, సంస్థలు, ఇతర దేశాలు మరి భారతదేశం పట్ల ఇవాళ విషం చిమ్ముతూ ఉంటే ఈ రకంగా బాధ్యత రహితంగా వ్యవహరించడం మరి ప్రజలు గమనిస్తారు. ఆనాడు కరోనా నుంచి మొదలుకుంటే ఈ రకంగా పెగాసిస్ నివేదికను లేదా ఈరోజు కొంతమంది పారిశ్రామికవేత్తలు లక్ష్యంగా తీసుకొని ఏ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదో ఆ యొక్క అంశాలను
నిజంగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి చర్చించి ఆ రకంగా మరి ప్రజాస్వామిక భూమిక నిర్వహించాల్సింది పోయి ఎంతసేపు పార్లమెంట్లు స్తంభింపజేయడము, పార్లమెంట్లో అల్లరి చేయడము, పార్లమెంట్ నడవకుండా జరగడము, ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి మరి చర్చనీయం కాకుండా ఏ రకంగా కుట్రలు మనతో ప్రజలు గమనించాల్సిందిగా అదే పంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలో రావడానికి అడ్డదారులు నొక్కడము, అధికారానికి వచ్చినటువంటి బీజేపీని ఈ రకంగా మరి అబాసు పాలు చేసి కుట్రలు పనడం ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కర్ణాటకలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇవాళ తెలంగాణలో ఏడాదిగా వస్తుంది 6 అబద్ధాలు 66 మోసాలతో ప్రజలు ఏ రకంగా వంచిందో ఒక సంవత్సరం కాలంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను చూడగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి ప్రజలు ఏ రకంగా మోసం చేసిందో అబద్ధాల ప్రచారంతో ఈ ఫేక్ వీడియో సృష్టి కూడా తెలంగాణనే మరి ఆ యొక్క మరి తెలంగాణ రాష్ట్రం నుంచే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రచారం చేసిందో ఫేక్ ప్రచారాలు, ఫేక్ వీడియోలు, అబద్ధపు హామీలు, మోసాలు రేపు ఎండగట్టడానికి కూడా ఈ యొక్క సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ యొక్క మోసాలను ఎండగట్టడానికి కూడా రేపు హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఉద్యమానికి తెరలేపడానికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ద్వారా ఈ యొక్క మరి బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రపూరిత చర్యలు ఈ దేశానికి మరి ఇవాళ మరి ఒక ఆశాజనకరంగా ప్రపంచంలోనే మరి ముందుకు పోతున్న దేశాన్ని కూడా మరి ఈ రకంగా వారు విచ్ఛిన్నం చేసేటువంటి సంస్థలకు ఊతమిచ్చే విధంగా వేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల్లో వారిని తప్పకుండా ఎండగడతామని రాబో తెలంగాణలో కూడా రాబో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం తర్వాత గడువు ఇచ్చాము వారికి, వారు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేరుస్తారని మోసం చేశారు కాబట్టి ఉద్యమ బాట పడుతూ ప్రజల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వం దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలకు మేము స్వీకారం చుట్టాం. సార్ మీ రాజ్యసభలో ఇదే తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి అభిషేక్ మను సింఘ్ సీటు వద్ద డబ్బులు దొరికాయి అంటున్నారు. ఈరోజు ఉదయం మొత్తం కూడా అదే ఆందోళన జరిగింది. ఏమైంది సార్, ఏం చెప్పారు? అంటే చైర్మన్ గారు రాజ్యసభ జరిగినటువంటి ఉదంతాన్ని వారు వ్యక్తపరిచారు. అక్కడ 222 సీటు దగ్గర మరి ఈ యొక్క నోట్ల కట్టలు దొరికినాయని చెప్పి వారు ఆ సీటుకి సంబంధించిన వ్యక్తి అభిషేక్ సింఘ్ అని చెప్పడం జరిగింది. మరి ఎందుకో వీళ్ళు భుజాలు గడుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున లేచి దాన్ని నిరసన వ్యక్తం చేయడం, దాని మీద వాస్తవాలు ఏందో వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి మరి చైర్మన్ గారు ప్రకటించారు సభలో. దాన్ని ఎవరు కూడా ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు. ఆ సీట్ దగ్గర దొరికినాయి, మరి ఎవరు కూడా ఇంతవరకు రాలేదని వాళ్ళు చెప్పడంతోనే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెసు ఆ ఇండి కూటమి సభ్యులందరూ కూడా దాని మీద అల్లరి చేయడం కూడా వారు అబాసుపాలైనారు. కానీ అంటే పార్లమెంట్లో జరగకూడని సంఘటన జరిగినప్పుడు దాన్ని ప్రస్తావిస్తే కూడా మరి ఎందుకు వాళ్ళు భుజాలు దమ్ముకుంటారో అర్థం కావటం లేదు. అంటే ఇక తెలంగాణలో ఈ ఏడాది గడువు ముగిసింది కాబట్టి బీజేపీ మహారాష్ట్ర రాజకీయాలు కానీ లేదంటే ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయాలు చేస్తున్నా ఇంకేదైనా ఉద్యోగం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మోసపూరితమైనటువంటి మరి వాగ్దానాలతో కాలం వెలిపిస్తున్నారే. ఇప్పుడు వాళ్ళు నిలదీస్తాం, బరిదీసి ఖచ్చితంగా ప్రజల్లో వాళ్ళను దోషిగా నిలబెట్టేటువంటి ఉద్యమానికి తెరలేదు.